నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు. రైతులేంట ఆనందాలు వెల్లివిరియాలని బాలినేని తెలిపారు. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్యరాశులు చేరి సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని బాలినేని అన్నారు. రంగవల్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు. గొబ్బెమ్మలతో ఇంటి ముంగిట అలంకరణలు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించాలన్నారు. హరిదాసుల కీర్తనలతో డూడు బసవనల విన్యాసాలతో ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ, సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగని మరి అన్ని గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ పండుగకి వారి వారి గ్రామాల్లోకి వెళ్ళి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఈ పండుగని ఎంతో కనులు విందుగా చేసుకునే పండుగ ఇది. మరి గొబ్బెమ్మలతోటి, హరిదాసులతోటి, మరి గంగిరెద్దులతోటి ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి గ్రామాలు చూస్తే ఎంతో ఇదిగా ఉంటుంది. మరి పట్టణాల్లో కూడా మరి మర్చిపోకుండా సంక్రాంతిని పర్వదినాన్ని అందరూ కూడా సాంప్రదాయంగా చేసుకునే పండుగ ఇది. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పండుగని మరి సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కోసం ప్రజలు చేసిన శ్రమ పూర్తయి ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని ఎంపీ తెలిపారు. ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ముహూర్తమే సంక్రాంతి పండుగ రోజని అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని ఎంపీ మాగుంట తెలిపారు. భోగి మంటలతో, ముగ్గులతో, ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ఎంపీ మాగుంట భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే ఇంటిలో పాది అందరు కూడా గ్రామాలకు కూడా వచ్చేసి పట్టణాల్లో నగరాల్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఒక పెద్ద పండుగ ఇది అందరితో గడుపుకోవాలనే ఉద్దేశంతో వారి వారి గ్రామాలకు చేరిన వారందరూ కూడా ఈ 4-5 రోజుల కార్యక్రమం ఇది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తుంటారు అన్నప్పుడు అటువంటి అపూర్వమైన పండుగది, విలువైన పండుగది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ వస్తుందనంటే 2024 సంవత్సరాలు సంక్రాంతి పండుగ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలకు, రైతు సోదరులకు కలెక్టర్ దినేష్ కుమార్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన పంటలు ఇంటికి వస్తాయి కావున రైతులందరూ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా వాసులు అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంవత్సరంలో మనకుంటున్న వ్యవసాయాలందరికీ కూడా ఎట్లా పంటలు వచ్చిందో దానికంటే మంచిగా రాబోయిన సంవత్సరాల్లో కూడా వ్యవసాయం బాగుపడాలని దేవుడు ఆశీస్సు. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జిల్లా ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, పోలీస్ సిబ్బందికి ఎస్పీ మల్లికా గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలన్నారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి అందరికీ వెరీ హ్యాపీ విషెస్ ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనం పోలీస్ తరఫు నుంచి చాలా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వైసీపీ అదనపు కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవిబాబు జిల్లా ప్రజలకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దేశంలో దక్షిణాయనంలో చేసిన పంటల కోసం శ్రమ పూర్తయి వారు సుఖ సంతోషాలతో గడిపే ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ముహూర్తమే సంక్రాంతి పండుగ అని రవిబాబు అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయానికి శాంతి మార్గానికి అద్దం పట్టే పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. నూతన సంవత్సరంలో వచ్చే సంక్రాంతిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఒంగోలు డీఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి తెలిపారు. ఒంగోలు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ కె మన్మథరావు అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. సింగరాయకొండ మండలం కనుమళ్ల పంచాయతీ చినకనుమళ్ల ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కనుమల్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 1991 నుంచి 1999 వరకు కందుకూరు కోర్టులో న్యాయవాదిగా పనిచేశానని మన్మథరావు అన్నారు. తరువాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా నియమితున్నయ్యానని అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే విధుల్లో ఉండడాన్ని ఎంతో గర్విస్తున్నానని అన్నారు. 1995 నుండి 96లో జిల్లాలో అమలవుతున్న అక్షర ప్రకాశ కార్యక్రమంలో తాను సభ్యుడిగా ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశానని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. విశ్రాంత డిటిఓ మన్నం సుగుణమ్మ, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పిడి సత్యపాల్, డాక్టర్ కస్కుర్తి వెంకట్రావు, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చింతకాయల ప్రజ్ఞ, బాలకోటయ్య, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కనుమను పురస్కరించుకొని మంగళవారం రంగారాయుడు చెరువులో జరగనున్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఒంగోలు నగర డీఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. వారు మొదటి ఇప్పుడు కోర్టు పెట్టడం ఇది పవర్లో క్లియర్ కావాలి. మొత్తం అసలు బొంగులు కట్టేస్తారు. కల్చర్ వచ్చేసి అక్కడ స్వామివారు రావడం ఒక అరగంట లేట్ అయింది. బారికేడ్లు నిర్మించి ట్రాఫిక్ను నియంత్రించాలని అన్నారు. ఒంగోలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సుమన్, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్, డాకా హనుమారెడ్డి, సూపర్వైజర్ డైరెక్టర్ వల్లెపు మురళి ఉన్నారు. పార్వేట ఇతర దేవుళ్ళ పార్వేట కార్యక్రమం జరుగుతుంది. బట్ భక్తులందరూ ప్రశాంతంగా వచ్చి దర్శించుకుపోవాలి. అయితే ఒకరొకరు తోసుకోకుండా, చెరువులోకి జారి పడుకోకుండా, చిన్న మన కర్రల మన బ్యారికేడ్ పెడితే దాని మీద పడి ఏదంటే ఎక్కడి నుంచి కనపడతారు దేవుడితో. బట్ దయచేసి ప్రశాంతంగా తోసుకోకుండా దేవుడిని వీక్షించాలని కోరుకుంటున్నాం. అట్లే వచ్చేటప్పుడు ఎక్కువ బంగారు నగలు వేసుకొని రాకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం క్రమశిక్షణ ఉండి మా అందరితో సహకరించి దైవ కార్యక్రమాన్ని. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. చెన్నకేశవ గుడి, కాశీ విశ్వేశ్వర స్వామి గుడి తెప్పోత్సవం సందర్భంగా ఈరోజు మన డిఎస్పీ గారు, మన భక్తవత్సరెడ్డి సిఐ గారు, సోమన్ ఎస్ఐ గారు, ఇంకా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మా మున్సిపల్ సిబ్బంది కూడా, కమిషనర్ గారు అందరూ కూడా పర్యవేక్షించి వాటర్ లెవెల్స్ కూడా అన్ని చూసుకున్నారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా విచ్చేసి తెప్పోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానముల జంట తెప్పోత్సవము 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు రంగారాయుడు చెరువులోని
తెప్పోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించబడుతుంది. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి శర్మ కాలేజీ గద్దలగుంట మీదుగా స్వామివారు రంగారాయుడు చెరువు చేరుకుంటారు ఊరేగింపుగా. స్వామివారి వచ్చేలోగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడమైంది. నళిని డాన్స్ ప్రియ అకాడమీ వారిచే డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ భద్రతా ఏర్పాట్ల కొరకు మన ఒంగోలు డివిజన్ మర్చిపోతున్న సంప్రదాయ క్రీడల్లో ఒకటైన గాలిపటాల పండుగను సెల్ ఫోన్ మాయలో పడి సంప్రదాయ క్రీడలో ఊసే మర్చిపోతున్న యువతకు పేర్నమిట్టలో నూతనంగా నిర్మిస్తున్న హిల్ సిటీలో కైట్ ఫెస్టివల్ అత్యంత ఉత్సాహంగా జరిగింది. పెద్దలు చిన్నారులు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొని ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. సెల్ ఫోన్ ముట్టకుండా 3 గంటల పాటు పతంగులు ఎగురవేస్తూ కేరింతలు కొడుతూ ఆటలాడారు. చిన్న పెద్ద అందరూ కలిసి రంగురంగుల గాలిపటాలను ఎవరి గాలిపటం ఎంత ఎత్తుకుపోయిందో చూస్తూ ఉత్సాహంగా కేకలు వేశారు. పెరుగుతున్న నాగరికత సాంప్రదాయ క్రీడలను మరుగున పరుస్తుందని, ఇటువంటి క్రమంలో సాంప్రదాయ క్రీడలైన గాలిపటాలను పరిచయం యువతకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని హిల్ సిటీ సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ చిన్నతనంలోనే ఎన్నో సంప్రదాయ క్రీడలను ఆడేవారమని, క్రీడలు ఆడుతూ మానసికంగా ఎంతో ఆనందపడేవారమని అన్నారు. నేటి తరం కేవలం క్రికెట్ తప్ప మిగతా ఆటలను మర్చిపోయిందని, దీంతోపాటు సెల్ ఫోన్కు బానిసలై మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి, తద్వారా సామాజిక ఆలోచన కరువై మానవ సంబంధాలను కోల్పోతున్నారని అన్నారు. చాలా రోజుల తర్వాత పతంగులు ఎగరవేయడంలో చిన్నారులు పెద్దలు ఆనందం పొందుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కూడా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. నా పేరు డాక్టర్ జగదీష్ అండి, రాయల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ జరుగుతున్న ఈ పాన్యా ప్రాపర్టీస్లో కైట్ ఫెస్టివల్ కానీ వివిధ రకమైన స్టాల్స్ పెట్టారు కదా, ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. సంక్రాంతి 2024 ఈ పిల్లలకి ఇలాంటి అలవాటు చేయడం అనేది చాలా మంచిది. ఇలాంటివే కాకుండా ఇంకా కర్ర బిల్లలు అని, మళ్ళీ ఏడు పెంకులాట్లు అని, మళ్ళా చెట్టు కొమ్మ, కోతి కొమ్మచ్చు అని, ఇలాంటివన్నీ పాత ఈ మన ట్రెడిషనల్ గేమ్స్ అనేది పిల్లలకు నేర్పియాలా. ఈ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లో కూర్చోకుండా బయటకు వచ్చి వీళ్ళంతా ఇలాంటి ఆటల్లో పాల్గొంటే వాళ్ళకి ఆలోచన శక్తి అన్నీ పెరిగి చాలా మంచి కల్చర్ నేర్చుకుంటారు. ఇది మన కల్చరు, దీన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి. ఈరోజు పాన్యా ప్రాపర్టీ హిల్ సిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో నేను డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ కరెస్పాండెంట్గా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు ఎంతో ఆనందంగా పతంగులు తయారు చేసుకుని ఎగరవేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ఈ పతంగుల పోటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఎంతో చక్కగా ఈ యొక్క రంగుల గాలిపటాలను తీసుకొచ్చి ఎంతో ఆనందంగా ఈ యొక్క గాలిపటాలను ఎగరవేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సంక్రాంతి అనేది మనందరం కూడా పెద్దల పండగగా, ఒక పెద్ద మన ఆంధ్రాలోనే ఒక పెద్ద పండగగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నటువంటి, విద్యాసంస్థలు చదువుతున్నటువంటి మన పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి వచ్చి మనందరితో చేరి ఇక్కడ పండుగని జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భోగి పండుగ సందర్భంగా పాన్యా వాళ్ళు హిల్ సిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో మేము పాల్గొన్నాము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ముందస్తు సంక్రాంతి రేపే కాబట్టి సంక్రాంతి ఈరోజు ముందుగానే ఇక్కడ పిల్లలందరూ కూడా గాలిపటాలు, పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి వాతావరణం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. పేర్నమెట్టలో హిల్ సిటీలో ఈరోజు పతంగుల కార్యక్రమం, పతంగుల పండగ అంటే కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చూస్తానే మీరు ఇప్పటివరకు చూస్తూ ఉన్నారు. అద్భుతంగా ఎంతోమంది పిల్లలు ఉత్సాహంగా, వాళ్ళు మన తెలుగు కల్చర్ని తెలియని పిల్లలు అందరూ చాలామంది ఈరోజు
గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు. మన చిన్నతనంలో ఎప్పుడో గాలిపటాలు ఎగరేసిన సందర్భం. అటువంటిది ఈరోజు వీళ్ళకి ఎవరిచ్చారో ఈ ఐడియా మాత్రం అద్భుతంగా ఉంది. హిల్ సిటీలో పతంగుల పండుగను నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. సంక్రాంతి పండుగ రోజు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ పతంగుల పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించి నిర్వాహకులు, సార్ మీ పేరేం పేరండి? అజయ్ కుమార్ అండి నా పేరు. ఒంగోలు నగర ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని మేము అనుకున్నప్పుడు మాకు మా స్నేహితులు మిత్రులు అందరూ కూడా చాలా బాగుంటుంది, ఒంగోలులో ఇంతవరకు ఈ సంబరాలు ఎవరు చేయలేదు, మీరు చేయండి అని చెప్పి సలహా ఇచ్చారు. అది కూడా కాకుండా మా వెంచర్ ప్రమోషన్లో భాగంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి రెస్పాన్స్ బాగుందండి. మేము 1500 పాసులు అనుకుంటే ఇప్పుడు 3000 మంది దాటారండి. అది ఇక్కడ స్పెషల్ ఏంటి సార్ ఈ వెంచర్లో? ఈ వెంచర్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో క్లబ్ హౌస్, డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది ఓన్లీ ఈ ఇల్లే మేము ఖాళీ స్థలాలు కాకుండా నిర్మించిన ఇల్లు మేము అమ్ముతాము. చిన్నప్పుడు అంటే మీ చిన్నపిల్లలే గాలిపటాలు ఎప్పుడు ఏమన్నా ఎగరేసారా? చిన్నప్పుడు ఎప్పుడో ఎగరేస్తాము, మళ్ళీ ఇప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు ఎగరేయడమే అంతే. ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ గాలిపటాలు ఎగరేస్తూ అంటే సేమ్ ఫెస్టివల్ వైబ్ వచ్చినట్టు ఉంది. చాలా బాగుంది ఇక్కడంతా ఇలా అరేంజ్ చేయడం. పిల్లలకి కూడా చాలా అట్రాక్టివ్ వేస్లో, అంటే అందరూ జస్ట్ చూడటానికి వచ్చినట్టే కాకుండా లైక్ గేమ్స్ ఆడుకుంటే ఇంకా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఇప్పుడు చాలా తర్వాత మళ్ళీ ఫెస్టివల్ అంటే గాలిపటాలు ఎగరేస్తాను, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ చాలా టైం తర్వాత ఈ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము జస్ట్ ఫెస్టివల్కి ఇక్కడ. సో లైక్ మా చిన్నప్పుడు ఎన్విరాన్మెంట్ గుర్తొస్తుంది. లైక్ చిన్నప్పుడు పార్క్లో అంతా లైక్ ఇలా కైట్స్ ఎగరేసేవాళ్ళం కదా. సో చిన్నప్పుడు అంతా చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఇది ఆర్గనైజ్ చేయడం అంతా. అసలు యాక్చువల్లీ గుడ్ ఈవెంట్. యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చాను, అంటే పుట్టింది ఇక్కడే, యూఎస్లో జాబ్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు పండగ కన్నా ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు పండగ కన్నా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడానికి. చెప్పండి బ్రదర్, United States. How feel it? How are you feeling this one? The kite festival? I'm enjoying it. It's definitely different. Bagundi. కొంచెం కూడా ఇక్కడికి వచ్చి పతంగులు ఎగరవేయటం నిజంగా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే. అంటే ఎవరికి తెలియని కల్చర్ని, గతంలో ఉన్న కల్చర్ ఇప్పుడు అందరూ ఈ కల్చర్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో నిజంగా వివిధ రూపాలు అంటే గద్ద, కొత్త కొత్త ఆకారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి పిల్లలు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా గడుపుతూ ఉన్నారు చూడండి. భక్తి మార్గం తప్ప ఇతర మార్గాలలో భగవంతుని చేరుకోవడం సాధ్యం కాదని భాగవతం స్పష్టంగా పేర్కొందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాట్లైన ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలలో ఆయన పాల్గొని గోదాదేవి భక్తితత్వం గురించి ప్రసంగించారు. విష్ణు చిత్తుని కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుని తన భర్తగా వరించి తరించేందుకు 4 రోజుల పాటు వ్రతదీక్షను చేపట్టి రోజుకొక దివ్య పాసురంతో శ్రీరంగనాథుని మెప్పించి వివాహమాడి ఆయనలోనే లీనమైందని వెల్లడించారు. నిర్మలమైన భక్తితో భగవంతుని మెప్పించి మోక్షాన్ని పొందవచ్చనేందుకు భాగవత కావ్యంలోని పలువురు భక్తుల గాథలు నిదర్శనమని వివరించారు. ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చంద్రప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కూడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించి సేవించి తరించారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీ కుమారి సత్కరించారు. స్వామివారిని అర్పించుకొని స్వామివారిని దర్శించుకొని ఈ 3 రోజుల పాటు స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా మనం సమర్పించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ ధనుర్మాసం వేడుకలు జరుపుకుంటాయి. 4 రోజుల పాటు
ఈ ఆరాధన ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు గోదాదేవి వాసురాలను రచించడం ద్వారా తిరుప్పావై అన్నటువంటి వ్రతాన్ని ఈ ధనుర్ మాసంలో తిరుప్పావై అన్నటువంటి వ్రతాన్ని ఆ రోజు నేపథ్యంలో ఉన్నటువంటి కోపికలు ఏ విధంగా అయితే నిర్వహించారు అదేవిధంగా మన పూర్వకంలో కూడా పిల్లిపుత్తూరు అన్నటువంటి గ్రామంలో దేవి కూడా తిరుప్పావై వ్రతం అన్నటువంటి దాన్ని ఆచరించి సాక్షాత్తు తూర్పు కమ్మపాలెంలో ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో డాక్టర్లు ఏవి సుందర్రావు, అనసూయ, సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొని అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు. క్యాంపులో 212 మంది పేషెంట్లు పాల్గొన్నారు. క్యాంప్ విజయవంతం చేసినందుకు గాను తూర్పు కమ్మపాలెం ప్రజలకు ఎండి సుందర్రావు, సాతులూరు నరసింహమూర్తి ధన్యవాదాలు తెలిపారు. కొంచెం దూరం నడిస్తే కాళ్ళు తిండి కొంచెం ఆగిపోవడం ఒక నెల నుంచి వాడుతున్నాను ప్రాబ్లం. సో మందులు వేస్తాం, తర్వాత ఎక్సర్సైజ్ తీసిన తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మపాలెంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ సంబంధించిన కేసులను చూడటం జరిగింది. అట్లాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి పరీక్ష చేయడం జరిగింది. సో అవసరమైన వాళ్ళకి ఇందులో స్క్రీన్ చేసి వెన్నుపూస సంబంధిత ఆపరేషన్లు కానీ లేకపోతే జనరల్ సర్జరీ కానీ అట్లాగే ఆర్థోపెడిక్స్ అవసరమైన వాళ్ళకి స్క్రీన్ చేసిన తర్వాత ఆలూరు హాస్పిటల్ నందు వైద్యం అందించడం జరుగుతుంది. అట్లాగే అర్హులైన వాళ్ళకి ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా వాత్సల్య హాస్పిటల్లో అందించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇటువంటి వైద్య సేవలు కోసం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తక్కువ ధరలకే, తక్కువ ఖర్చుతోటే ఈ వైద్య సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైద్యులు వచ్చి మనకి వైద్యశాలలు ఇచ్చి అదేవిధంగా గుర్తించి రోగుల్ని వాళ్ళకి తక్కువగా వైద్యం చేస్తామని చెప్పడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేషెంట్లు దూరం వెళ్ళి ఎక్కడ ఏ డాక్టర్ కాడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలనేది ఆలోచనతో ఉంటున్నారు. ఈరోజు ఏ చిన్న జబ్బు వచ్చినా ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మేమున్నామని వైద్యులకి దగ్గరగా పేషెంట్ అనుబంధం అనేది కనుక ఉన్నట్లయితే, అదొకటి రిలేషన్షిప్ ఉన్నట్టయితే, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్గా వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళకి వైద్యం కూడా సులభంగా అందిద్ది. అట్లాగే మన చేతి ఖర్చులతో కాకుండా ఇన్సూరెన్స్తో చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈరోజు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇక్కడికి వచ్చిందండి. వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో కాకపోతే ఇన్సూరెన్స్లో ఇంకా ప్రియమైన వైద్యాన్ని, క్వాలిటీ వైద్యాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి సభాపూర్వకంగా డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు. చీమకుర్తి మండలం కాండూరు వారి అగ్రహారంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని స్వామివారికి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా స్వామివారి పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఉంచి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రామాలయం వద్ద ముగ్గుల పోటీలను శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ముగ్గుల పోటీల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో వరుసగా డి సుబ్బలక్ష్మి, జి సాయిలక్ష్మి, ఎస్ రమ్యశ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుపొందారు. ముగ్గుల పోటీల్లో న్యాయ నిర్ణేతగా మహిళా న్యాయవాది లక్ష్మీకుమారి వ్యవహరించారు. ముగ్గుల పోటీలతో పాటు పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆరిగ శ్రీనివాస్, ఈదుపల్లి అంకబాబు, ఈదుపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ దసరా మా సంక్రాంతి అంటే మా గద్దలగుంటకి ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఎక్కడ ఏ ఊళ్ళు ఫారిన్ కంట్రీస్లో కూడా జనం అంతా ఇక్కడికి రావటం, ఇక్కడ కార్యక్రమాలు తిలకించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 2003లో కొల్లా పుల్లయ్య గారు ప్రెసిడెంట్గా, కొల్లా నాగేశ్వరరావు గారు గౌరవాధ్యక్షులుగా, ఆర్ఈ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా మరికొంతమంది సభ్యులతో కలిసి ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కల్చరల్ యాక్టివిటీస్, ఒక కమిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజలకి వినోదం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు అనేది మన వాళ్ళు అందరినీ పిలిపించుకొని ఇది ఒక పండగలాగా 3 రోజులు చేస్తారు. అందుకని ఈ 3 రోజులు మేము విదేశాల నుంచి వచ్చినా కూడా, ఇందాక నిన్న స్పోర్ట్స్లో ముగ్గుల పోటీలో కూడా అబ్బాయి సింగపూర్ నుంచి వచ్చినాడు, అబ్బాయి కూడా ముగ్గుల పోటీలు స్పాన్సర్ చేశాను, ముందుకు రావడం జరిగింది. ఇట్లా కొంతమంది ప్రజలు కొంత మొత్తాన్ని, ఎక్కువ మొత్తాన్ని ఇవ్వటం వల్ల ప్రభుత్వంతో కలిసి మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వం కొంత ఇస్తే మేము కొంత వేసుకొని ప్రతి పనిలో మా గద్దలగుంట ప్రజల యొక్క సహకారం ఉంది. వాళ్ళ నగదు కానీ, ఏ రూపాయన కానీ, వస్తు రూపాయన కానీ డెవలప్మెంట్స్ వల్ల ఈ స్థాయికి మేము చేయగలిగాం. కాబట్టి నిన్న మేము ముగ్గుల పోటీ నిర్వహించుకున్నాము. ఈరోజు దగ్గర 11 రకాల ఆటల పోటీలను నిర్వహించుకుంటున్నాం. డ్రాయింగ్ పోటీలు అయితే కానీ, వక్తృత్వ పోటీలు అయితే కానీ, మ్యూజికల్ చైర్స్ కానీ, తర్వాత ఇప్పుడు మా గద్దలగుంట పాలెంలో గత 22 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఒక సంవత్సరం చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ చేస్తున్నాం. దీనికి చేయడానికి కారకులు కూడా గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్లు, మెయిన్ ముఖ్యంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్లు ఎక్కువ కష్టపడి చేస్తున్నారు. దీనికి రాజకీయ కార్యకర్తలు కూడా దీన్ని మాకు సహకారం అందిస్తున్నారు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మాకు ఎవరు రాజకీయ ఏ ఎమ్మెల్యే ఉంటే 2 సంవత్సరాల నుంచి దీన్ని చాలా బాగా ప్రారంభించి వీళ్ళందరూ కలిసి శ్మశాన వాటిక, రామక్షేత్రం అండ్ పార్కు, గద్దలగుంట పార్కు చాలా చేశారు. దానికి భాగంలోనే ఈ సంక్రాంతి సంబరాలు అనేవి పుట్టినాయి. 22 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు బాగా ఎంతో వేడుకగా చేస్తున్నారు. ఇక్కడ దాంట్లో భాగంగానే ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో చాలా బాగా గేమ్స్ అని, అదని ఇదని ప్రోగ్రామ్స్ అని చాలా పార్టిసిపేట్ చేస్తూ అందరూ చాలా పాల్గొంటున్నారండి దీంట్లో. దాంట్లో భాగంగానే మేము కూడా అందరం కలిసి దీన్ని ఇంకా ఎంతో బాగా దాన్ని పెంపు చేయాలని. గడియారం వారి వీధిలోని అనంత కోదండరామస్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మాంగళ్యధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా జరిపించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ, మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుపావై చేసే మన సీతారామూర్తి గారు వచ్చేటప్పటికి 5 ఆయన రెడీగా ఉంటారు. 5 గంటలకు తిరుపావై మొదలు పెడితే సూర్యోదయం లోపల తిరుపావై అయిపోయి అంటే నివేదన భోగం అయిపోతుంది. ఆ తర్వాత దాదాపు 1 అరగంట 30 గంట ఆ రోజు పాత్ర గురించి ప్రవచనం చెప్పుకోవడం జరుగుతుంది. అది 6:30 దాకా జరుగుతుంటుంది. అయ్యా, నేను 10 మంది జనం కోసం ఎదురు చూస్తూ నేను తప్పు చేస్తున్నాను, మేము 6:30కి మేము ఇక్కడ తిరుపావై చేసుకుంటున్నాం, నువ్వు జనం కోసం చూడకుండా స్వామి కోసం చూస్తూ నువ్వు ఆ తిరుపావై చేస్తున్నావు, చాలా గొప్పతనం అని చెప్పి ఆయన కూడా శ్రీరంగం భట్ల గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. సంవత్సరం మొత్తం మీద మనం దసరా చేసుకుంటాం, తర్వాత వచ్చేసి శరన్నవరాత్రులు చేసుకుంటాం. అవన్నీ ఒక రకమైతే శ్రావణ మాసం మనం అన్ని మంగళవారాలు, శుక్రవారాలు అర్చన చేసుకుంటాం.
ఇన్ని చేసుకున్నా కానీ ముఖ్యంగా ఈ ధనుర్మాసం అనేది ఈ ఆలయానికి ఒక వైభవాన్ని శోభని తెచ్చింది. ఈ కార్యక్రమం ఆర్థిక సహకారం అందించే వాళ్ళు కూడా కావాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని అంటే యజ్ఞానికి దాదాపు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఉడతా భక్తిగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఊరి విరాళం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వారిని కూడా సత్కరించుకోవటం మా కనీస ధర్మం. ఎంతో మంది వాలంటీర్స్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి కార్యక్రమంలో అన్న సంతర్పణ విషయంలో నాకు ఎంతగానో సహకరించారు. వారికి మా బ్రాహ్మణ సేవా సమితి తరఫున అనేకానేక ధన్యవాదాలు. ఈ ఆలయంలో ఇందాక సాయి కుమార్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. పెద్దలు మహంకాళ శేషయ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ రహదారిపై ప్రయాణం సాగించే వాహనదారులకు ఒంగోలు మద్దిపాడు మధ్యలోని మొబైల్ ఫుడ్ వాహనాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్ ప్యాసింజర్స్కు అల్పాహారాన్ని అందిస్తూ వారి మన్ననలను అందుకుంటున్నాయి. కొన్ని మొబైల్ ఫుడ్ వాహనదారులు రుచికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు గుర్తుపెట్టుకొని మరీ అక్కడ ఆగి అల్పాహారం చేసి వెళుతుండడం విశేషం. కోల్కతా నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం సాగించేవారు ఒంగోలులోని 5వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిందే. ఉదయం పూట కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి కార్లలో వెళ్లేవారు. లారీల్లో సరుకు లోడ్ చేరుకొని రవాణా చేసేవారు. ఒంగోలు నుండి వివిధ రకాల పనులపై మద్దిపాడు వైపు వెళ్లేవారు. మద్దిపాడు నుండి ఒంగోలుకు వచ్చే వారిలో ఎక్కువ మంది హైవేపై ఉండే మొబైల్ ఫుడ్ వాహనాల వద్దకు రాగానే ఆటోమేటిక్గా బ్రేకులు పడుతుంటాయి. అందుకు కారణం అక్కడ ధర తక్కువగా రుచి ఎక్కువగా ఉండడమే. ఈ మార్గంలో 10కి పైగా మొబైల్ ఫుడ్ వాహనాలు ఉన్నాయి. జాతీయ రహదారికి దిగువలో విశాలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ తమ మొబైల్ ఫుడ్ వాహనాలను ఉంచుతారు. వీళ్లంతా సొంత వాహనాలు కలిగి ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులే మొత్తం చూసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకరి వద్ద పనిచేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొబైల్ ఫుడ్ నిర్వహిస్తున్నారు. నిర్వహణ తక్కువగా ఉండడంతో వారు క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొబైల్ ఫుడ్లో ఇడ్లీ, దోశ, పూరి, గారె, బోండాలను వాహనదారులకు రుచికరంగా అందిస్తున్నారు. ఒకసారి ఈ మార్గంలో వెళుతూ అల్పాహారం చేసిన వారు తిరుగు ప్రయాణంలో ఆ మొబైల్ ఫుడ్ను గుర్తుపెట్టుకుని రోడ్డుకి రెండో వైపు వాహనాలను పార్కింగ్ చేసుకుని మరీ అల్పాహారం చేసి వెళ్తుండడం గమనార్హం. ఇడ్లీ, దోశ, పూరి, గారె, బోండా 5 వెరైటీ. 5 వెరైటీ వచ్చి దోశ వచ్చి ఆనియన్ 45, మసాలా 45, ఇక కారం 30, సాదా 25, బోండా వచ్చి 20, గారె వచ్చి 3,25, ఇడ్లీ 3,20, పూరి 2,30. అది ఎట్లా ఏముంది, వాళ్ళు ప్యాసింజర్ వచ్చి లారీల వాళ్ళు బోరీలు ఆగుతారు, కార్ల వాళ్ళు ఆగుతారు, వచ్చి బాగా తిని బాగుంది, శుభ్రంగా నీట్గా ఉంది అని చెప్పిపోతారు కదా. మళ్ళీ అంటే మీ దగ్గరికి మళ్ళీ రిపీట్గా చెన్నై వెళ్ళే వాళ్ళు కూడా వస్తున్నారు. చెన్నై నెలకు 2 సార్లు వస్తాడు ఆయన. నెలకు 2 సార్లు హైదరాబాద్ పోతా ఇక్కడ ఆగి తిని ఎక్కడ ఉన్నా కానీ ఆగడం, వేడికే వస్తాడు. మరి పోయేటప్పుడు కాడ అటు పోతారు కదా కావాల్సినట్టు, అయినా సరే కూర్చు టిఫిన్ చేసి
మద్దిపాడులో నివసించే అజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం అల్పాహారం చేసేందుకు తాను ఉండే ప్రాంతం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సీతారామపురం కోస్టాల వద్ద హైవేపై ఉండే మొబైల్ ఫుడ్ వద్దకు వస్తుంటాడు. ఇక్కడ తాను అల్పాహారం చేసి కుటుంబ సభ్యులకు పార్సల్ తీసుకుని వెళ్తాడు. అంతేకాదు తన స్నేహితులను కూడా తీసుకువచ్చి ఇక్కడ అల్పాహారం చేస్తుంటాడు. అంత దూరం నుండి రావడం ఇబ్బంది లేదా అని అడిగితే రుచిగా ఉంటే రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదు కదా అని అనిల్ కుమార్ రెడ్డి నుంచి సమాధానం రావడం గమనార్హం. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్లో ఇక్కడే మద్దిపాడు. ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడికే వస్తాము. 20 కిలోమీటర్స్ నుంచి వస్తాము. ఇక్కడ బాగుండిద్ది కాబట్టి రోజు ఇక్కడ చేస్తాము టిఫిన్. అవును, ఇక్కడికి అంటే బాగుండిద్ది, నీట్గా చేస్తారు, బాగుండిద్ది. ఐటమ్స్ దోశ, ఇడ్లీ, వడ, పూరి అన్నీ ఉంటాయి. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు మాతో పాటు. అంటే ఇక్కడ ఎక్కడ నీట్గా ఉంటే అక్కడే తింటాం కాబట్టి 10 రూపాయలు పోయినా ఇబ్బంది లేదు. మంచిగా ఉన్న చోటే తింటాం కదా, అంతే. క్వాలిటీ కనిపెట్టింది, టేస్ట్ బాగుండిద్ది. ప్రైస్ కూడా లో కాస్ట్. చలపతి అనే వ్యక్తి ఒంగోలులో పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంటాడు. ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళుతుంటాడు. ఆ క్రమంలో మద్దిపాడు వైపు వెళ్లే సమయంలో హైవేపై ఉన్న మొబైల్ ఫుడ్ వాహనాల వద్దనే అల్పాహారం చేస్తుంటాడు. ఒంగోలులో అనేక టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా అని చలపతిని ప్రశ్నిస్తే ఇక్కడ టేస్ట్ అక్కడ రాదు కదా అని చెప్పడం ప్రస్తావనాంశం. ఒకరి వద్ద పని చేయకుండా 2 ఏళ్ల నుండి తాము ఆర్థికంగా నిలదొక్కున్నామని మద్దిపాడు కోస్టాలకు సమీపంలోని సీతారామపురం వద్ద మొబైల్ ఫుడ్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు చెప్పాడు. తన భార్య, కుమారుడు, కోడలు నలుగురు కలిసి మొబైల్ ఫుడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సొంత మనుషులు, సొంత వాహనం కావడంతో కూలీ వచ్చినా చాలు, ఎక్కువ ఆదాయం వద్దని చెప్పడం ద్వారా క్వాలిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చెప్పగానే చెప్పాడు. నా పేరు చలపతి. బాడుకు వెళ్తా ఉన్నాను. అద్దంకి కాదు, ఒంగోలు నుంచి. ఏ మెటీరియల్ తీసుకెళ్తున్నారు? పీఓపీ సీలింగ్. మరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంది. క్వాలిటీ బాగుంది, రేటు కూడా రీజనబుల్గా ఉంది, టేస్ట్ బాగుంది. ఐటమ్స్ మీరు అంటే తాగడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? టేస్ట్ బాగుందని ఆగి టిఫిన్ చేయడం. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో 50 ఎకరాలలో నిర్మిస్తున్న హిల్ సిటీలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఓవైపు పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొని సంక్రాంతికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, పొంగళ్ళు, డ్యాన్సులు సరదాగా ఎంజాయ్ చేసి సెల్ఫీలు దిగారు. రాజకీయ సర్వే విశ్లేషకులు ఆరా మస్తాన్, సినీ దర్శకులు భీమినేని శ్రీనివాసరావులు హాజరై హిల్ సిటీని పరిశీలించారు. 50 ఎకరాలలో మంచి వాతావరణంలో సామాన్యులకు అందుబాటులో నిర్మిస్తున్న డెవలప్మెంట్ వెంచర్ చాలా బాగుందని, ద్వితీయ శ్రేణి నగరమైన ఒంగోలులో ఇంత అద్భుతమైన వెంచర్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని మస్తాన్, భీమినేని శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు కూడా ఇప్పుడు మంచి వాతావరణంలో గృహాలు నిర్మించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, మున్ముందు మరిన్ని వెంచర్లు హిల్ సిటీ యాజమాన్యం నిర్మించాలని వారు ఆకాంక్షించారు. వెంచర్ నిర్వాహకులు పత్తిపట్టి ప్రసాద్, పత్తిపట్టి మౌనీష్, సూదనగుంట అజయ్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు బొమ్మ ఎంత మందితో మాట్లాడాలని మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎన్నిసార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే వారి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చెప్పరంట. చెప్పరా? అనోజ్ఞ. వెరీ గుడ్. నువ్వేం తెలుసునా? ఎంతమంది వచ్చేసారా? అది బాగా పలకరించు. హలో, నువ్వు అమ్మాయిని టీచ్ చేస్తున్నావు. చేసేమి నా అమ్మాయి ఎవరు అనుకున్నావు? ఎవరో రాసావా? కాదు, అయ్యే అదెట్టే అది. మమ్మీ డాడీ వచ్చేసింది, ఆంటీ అంకుల్ వచ్చింది, పిన్నమ్మ తెలియదు, పెద్దమ్మ తెలియదు, చిన్నాన్న తెలియదు, మామయ్య తెలియదు. 2 అన్న అవుద్ది, 11 అన్న అవుద్ది, 1 ఎట్ట అవుద్ది. అదంతే, అదెట్టే అది. ఇప్పుడు తన్యం
చెయ్యో ఆకాశం మొత్తం ఓ పంతిగా చేసే భూగోళం నుంచి దిగి వచ్చావా నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీకలు పెట్టేసుకుంటాది నీకు పెళ్ళి అయిందంటే మీ నాన్నకి అయిందంటే మీ నాన్నకు పెళ్లి కాకుండా నువ్వు ఎట్టుకుంటావు నేను అడ్వాన్స్లో వచ్చేసాను అడ్వాన్స్లో వచ్చేసావా అడ్వాన్స్లో కూడా వస్తుంటారా సరే ఇంతకీ నీకు పెళ్ళి అయిందా లేదా ఎందుకు కాలేదు గురుగారు ఒకటికి రెండైనయా 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరంగా ఎవరు చెప్పారు 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం చట్టరీత్యా నేరం కానే కాదు ఎందుకని హాస్పిటల్ ఏమని రాసి ఉంటుంది హాస్పిటల్లోనా ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమని రాసి ఉంటుంది ఒక్కరైతే ముద్దు 2 అయితే హద్దు అయ్యో ఇది పిల్లలకయ్యా నాకేం తెలుసు కళ్ళాలు కనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకున్నా భలే అడిగేది నాయన ఏది ఏమైనా 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం చట్టరీత్యా నేరం అందుకేగా ఇంకోటి కూడా చేసుకున్నాను అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అవునయ్యా 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు ఏం చేయమంటా మొదటి గారికి పిల్లలు లేరు మొదటి భార్యకి పిల్లలు లేరు ఓకే 2వ పెళ్లి చేసుకోవచ్చు నిర్మాణం చేసుకున్నటువంటి 200 విల్లాస్ని చూస్తుంటే ఆ గాలిపటాలని ఎంత ఆనందంగా ఎగరేస్తున్నారో రేపు ఇక్కడ నివసించబోయేటువంటి వారి జీవితాలు కూడా అంతే ఆనందంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చాలా చక్కగా మేమంతా హైదరాబాద్ నుండి వచ్చి హైదరాబాద్లో ఉండేవారం హైదరాబాద్లో మాకు అవుట్కట్స్లో కనబడుతుండేటువంటి గేటెడ్ కమ్యూనిటీసు విశాలమైనటువంటి రోడ్లు క్లబ్ హౌస్లు వాకింగ్ ట్రాక్స్ అలాగే జిమ్ పిల్లలకు ఆడుకోవడానికి కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్స్ స్విమ్మింగ్ పూల్ లాంటివన్నీ కూడా మేము ఓన్లీ హైదరాబాద్లో వింటుంటాం మా సొంత ఊరు చిలకలూరుపేట గుంటూరైనా మా గుంటూరులో కూడా ఈ స్థాయి విల్లా వెంచర్ ఎక్కడ లేదు కానీ ఒంగోలు లాంటి ద్వితీయ శ్రేణి నగరంలో పాండ్యా ప్రాపర్టీస్ వారు ఇంత చక్కగా నాకు మంచి ఉత్సాహాన్ని కలిగించారు అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆరా మస్తాన్ గారు ఆయన గురించి ఒక చిన్న క్యాప్షన్ అండి భిన్నత్వం ఏకత్వం అనేది మనం విన్నాము ఆయన ఆచరిస్తున్నారు సో ఆయన ఆచరిస్తున్నటువంటి భిన్నత్వం ఏకత్వం అనేది మనం అతన్ని జస్ట్ కొంచెం ఫాలో అయితే చాలు అతని సార్ యొక్క ఇన్స్టాగ్రామ్లు కానీ లేకపోతే జస్ట్ అతని గురించి యూట్యూబ్లో ఒకసారి సార్ గురించి మనం చూసినా కూడా అతను ఎటువంటి 1% కూడా పార్షియాలిటీ లేకుండా అతను సమాజానికి సేవ చేస్తారు. జేపంగులూరు మండలం కొండమంజులూరు తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గొట్టిపట్టి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుంటారని క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలన్నీ కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే కొద్దిగా లేట్ అయిపోయింది నేను కూడా రావటం ఏం లేదు. మన కొండమంజూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఈ 3 రోజులు పండుగ వాతావరణంతో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి బాగా జరపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పండుగ అయిపోయిన తర్వాత మన కబడ్డీ కూడా స్టార్ట్ అయింది, ఎలక్షన్ కబడ్డీ కూడా. ఖచ్చితంగా ఈసారి 2 రోజులు కూర పెట్టుకుని గొట్టిపాలు వేస్తాం. అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనం ఎందుకంటే అందరూ కూడా పిల్లలు ఆట చూడాలని అందరూ కూడా ఉన్నారు. మన రాజకీయ ఉపన్యాసాలు చెప్పే టైం కాదు. రాజకీయాలు మీకు ఇందాక చెప్పారు, రాజకీయాల్లో ఓటర్లు సంపాదించుకుంటారు, కార్యకర్తలు సంపాదించుకుంటారు, కానీ ఈ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఓన్లీ వ్యక్తిగత అభిమానం సంపాదించుకున్న ఏకైక వ్యక్తి. అందుకే ఈయన వరుసగా హ్యాట్రిక్ కొడుతూ అత్యంత నియోజకవర్గంలో పొదుపు కీలకం పెట్టి తెలుగు నియోజకవర్గం మొత్తానికి విజయంలో చీమకుర్తి గాంధీనగర్లో మారం వెంకారెడ్డి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మారం వెంకారెడ్డి బహుమతులను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా గాంధీనగర్ మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని మారం వెంకారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోకు రామకృష్ణారెడ్డి, గ్రామీణ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతకింద అశోక్ కుమార్, భువనగిరి ఆంజనేయులు, కోట కిషోర్ పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన మన యూత్ కుర్రాళ్ళకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి ముగ్గులు వేయడానికి వచ్చేసిన మహిళా మనులకి దాదాపు 60 మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా వీళ్ళు జడ్జిలు కూడా చాలా కష్టపడి 1-2 సార్లు తిరిగి ఈ ముగ్గులకి మార్కులు వేయటం జరిగింది. ఈ ఎవరికి వచ్చినా సరే అందరూ సంతోషంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సించు శ్రీనివాసరావు గారికి, మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కమిటీ అధ్యక్షులు మన మాజీ వార్డు మెంబర్ కోట రాములు గారికి, మన చిరంజీవి గారికి, సుబ్బయ్య గారికి, ఇంకా మన వెనకున్న యూత్ కుర్రాళ్ళందరికీ, రామకృష్ణారెడ్డికి, అశోక్ రెడ్డికి, ఇంకా ఈ ప్రైజులు ఇచ్చిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చీరల ప్రైజ్ ఉంటుంది కాబట్టి మీరేమి. శ్రీ సత్యానుసులో నేటి మాట. అనవసరంగా చేసే అప్పు రాత్రి నిద్ర లేకుండా చేస్తే పగలు తలెత్తుకోకుండా చేస్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.